ఈరోజు రాష్ట్రంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా, ప్రజాస్వామ్యమా, నియంత్రిత ప్రభుత్వమా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈరోజు మీరు చూస్తే హిట్లరు గడాఫీ కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం. ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు, ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 3rd డిగ్రీ ఇవ్వటం. ఇది ఎంతవరకు సమంజసం? అంటే మీరు తప్పులు చేస్తే మాట్లాడకూడదా? మీరు ఇచ్చిన సూపర్ 6 మీరు ఎవరికి ఇవ్వకుండా చీటింగ్ చేస్తుంటే మాట్లాడకూడదా? సో ప్రజల్ని, కోర్టుల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి, పోలీసులకి హెచ్చరిస్తున్నాం. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. మీరెంత? ఇప్పటికైనా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి. మా మీద ఎవరైతే మాట్లాడారో బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు, జనసేనలో పోస్టింగ్స్ వీడియోస్ మీరు అందరూ కూడా చూసింటారు, వారందరినీ కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఇవ్వండి. తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని వదిలిపెట్టండి. లేదంటే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది, అందరూ కలిసి తిరగబడతారు. మీరు కాలగర్భంలో కలిసిపోవటం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దీనికి బల్బు ఎక్కువ, నోటి దూల ఎక్కువ. అందుకనే దాని నోటి దూలతో అది ఒకటంటే 100 పెడతాము. మీరు ఏందో అనుకున్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కదిలిస్తే మీ కొంపలు తగలబెట్టేంత శక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఉంది. అది మా తెలుగు మహిళలు చెప్పు తీసుకుని కొడటానికి సిద్ధమైపోయారు. మా పార్టీ అనే కాదు, ఏ పార్టీ, వీళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా దీనికి ఇంటి దగ్గర కూడా రానికుండా చేస్తున్నారంటే దాని బతికేంటో తెలిసింది. నువ్వు ఒకసారి ఎదుటోళ్ళకి మాట్లాడేటప్పుడు నా క్యారెక్టర్ ఏంటి, నేనేంటి, నా కుటుంబం ఏంటి, నేను ఎట్లా వచ్చాను బయటికి, నేను ఏ రకంగా నేను రాజకీయాల్లో వచ్చాను, నేను ఇవన్నీ విధాలుగా ఏమేం చేస్తే నాకు, ఎన్ని పక్కలు దులిపితే నాకు ఈరోజు నాకు ఈ పోస్టులో వచ్చానని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు మాట్లాడవు. ఈ రోజా అంటే దీని నోరు తాటి మట్ట. ఈ మట్ట, ఈ నోట్లో ఏం పెట్టాలా? హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టాలా? దీనికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి నోటి నిండా పెడితేనే అది నోరు మూసుకుంటుంది, లేకపోతే ఇది నోరు మూసుకోదు. ఖబర్దార్ రోజా, నువ్వే కాదు, నువ్వు అనుకుంటావు పక్కన కూర్చొని నీ పిఎల్తో ఎవరు మాట్లాడారో వాళ్ళకి బెదిరిస్తానని. మా ఎంట్రీగా కూడా లేదు, మా ఎంట్రీకి కూడా నువ్వు పీక్కోలేవు.